So many people will die, Fletcher. You can't get away with this. Over here, anybody could get away with anything. Tara Barrett, man. And it's time to die now. Yamada, Fletcher. Omega Shinumanta. You die. For Yuka. Govinda-san. I'm sorry. I thought it was you. Now I know. Please step aside. He died for Yuka. What happened to Yuka? Is she alright? Yuka wa chinda. Kondo wa omae ga shinubata. Yuka died. Yes. Now he died for Yuka. You talking to me?大丈夫ですか? Alright. Remember Hiroshima? Remember Pearl Harbor. పందెం కట్టి ఓడిపోయాడు. పందానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో, పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడు. వాళ్ళు అయిపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఆ బకెట్ పెట్టెళ్ళు.
చూడరా. శంకర్ చాలు 50 తిన్నాను. 42 తిన్నావయ్యా. 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా. 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కౌంట్ మొత్తం దులిపే మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా నువ్వు వెళ్ళి లెక్కలేరా. నువ్వు చేస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా? ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారన్ని, మందు మనూర్దే, పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. అందు కూడా ఎక్కడరా? ఆ తాతచ్చి గడిది. మీ అప్ప దాన్ని కోసేసావా? పరీక్షమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులో చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోతి కూడా కోయిలపోతుంది. రేపు ఎలా ఓడిపోతుంది. అప్పుడు మాత్రం అవతల కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం తెలియకుండా మేనేజ్. అబ్బా కోడి ఎదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు. నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా. అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్ లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గిట్టే రేపు సంక్రాంతి పోటీలో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని తండ్రి గుండె ఆరాట పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? అబ్బే ఏమీ లేదు. గుండె మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా రే, 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆయన మరీ గారం చేసేస్తున్నారా. ఒక్కలే అవునరా. మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సినిమా అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ. వీడు కోడి గోల్ అయిందంటే మీ దుబాయ్ గోల్ మొదలైందా? లగడే టైం అయింది. వీడికి ఇంకా మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయమ్మ కాదు సోరమ్మ. మిల్లిట్ కాదు అటు. పేరు చెప్పేసరి దారి మర్చిపోయా. నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. నాటకాలు ఎక్కువైపోయినాయి నాకు. ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి. తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వండి. ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే? ఏమే రాత్రి ఉప్మా తిని నా కడుపు కాలేలా చేసావు. నీకు జ్యూస్ పట్టించాలా? తాగేద్దామనే అప్పలా వస్తున్నావండి. కొట్టారంటే మొహం చెట్టు అయిపోతుంది. అసలు ఎందుకే నువ్వు పక్షపాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? పట్టిస్తానమ్మా, తాగు తాగు తాగమ్మా అది తాగేస్తావా నువ్వు? తాగేస్తావు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూతుడాలని తెలీదా? అమ్మా మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. సాయంత్రం తొందరగా వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్త. అదండి ఏమే ఎలా తాగించాను జ్యూసు? చంపేస్తాను నాతో పెట్టుకున్నావు అంటే. అబ్బబ్బా ఏంటండి? మీ అమ్మ గ్లాస్ తీసుకున్న బుర్ర బద్దలు కొట్టింది. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళగా చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్.
ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషనేనా? రాత్రి కూడా ఉప్మా డికాషనే. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే. పదండి. డాక్టర్ గారు చెప్పారు కదండి, రేపు ఈ పాటికి చూడండి.